హలో, వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. ఈరోజు వీడియోలో సంఖ్యా సమితి నంబర్ సిస్టమ్స్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా రైజ్ అవుతాయి మన ఎగ్జామ్స్లో చూద్దాం. ముందుగా వీటి గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఈ నెంబర్ సిస్టమ్స్ మీద బేసిక్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. జస్ట్ 1 minute ఉంటుంది. ఇందులో మొత్తంగా 4 types ఆఫ్ నెంబర్స్ ఉంటాయి: న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఈ 3 types అయితే ప్రైమ్ నెంబర్, ఫోర్త్ లైన్. న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి 1, 2, 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. హోల్ నెంబర్స్ తీసుకున్నట్టయితే 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్ కలిసి ఉంటాయి. 1, 2, 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇక ఇంటీజర్స్ తీసుకుంటే తెలుగులో వీటిని సహజ సంఖ్యలని, వీటిని పూర్ణాంకాలని, వీటిని పూర్ణ సంఖ్యలని, వీటిని ప్రధాన సంఖ్యలని పిలుస్తాం. ఓకే, ఇంటీజర్స్ చూసుకున్నట్లయితే కాంబినేషన్ ఆఫ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ గా ఉంటుంది. -ఇన్ఫినిటీ నుంచి -3, -2, -1, 0, 1, 2, 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అదే ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్స్ కి రెండు కారణాంకాలు ఉంటాయి. ఒకటి లేదా అదే సంఖ్యతో ఇవి ఫ్యాక్టర్స్ గా ఉంటాయి, అంటే కారణాంకాలు కలిగి ఉంటుంది. అటువంటి సంఖ్యను ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఇక మన క్వశ్చన్స్ లోకి వెళ్ళినట్లయితే ఈ నెంబర్ సిస్టమ్ మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది చూసుకున్నట్లయితే ఇవి 3 రకాలుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. టైప్ 1 ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అని అడుగుతాడండి. ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్కి ఎన్ని కారణాంకాలు వస్తాయి అనేది మొదటి క్వశ్చన్ అయితే. టైప్ 2 క్వశ్చన్ ఇచ్చేసి ఒకట్ల స్థానంలోని అంకె ఏంటి, ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏంటి అని అడుగుతాడు. ఇక టైప్ 3కి వస్తే ఇచ్చిన సంఖ్యను p/q ఫార్మాట్ లోకి మార్చమని చెప్తాడు. p/q ఫార్మాట్ లో కూడా ఇవి a అండ్ b అనే ఫార్మాట్ లాగా ఉంటుంది. a/b అనగా సపోజ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే దీనికి 1.25 అనేది ఒకటి, దీనిని 125/100 రాసుకోవచ్చు. అదే ఎగ్జాంపుల్ b అనే ఫార్మాట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 1.25 లో ఒక అంకెకు బార్ ఇస్తారండి. ఆ బార్ ను మనం కన్సిడర్ చేయాలంటే 125 - 12/90 తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటి, ఎలా దీని కన్వర్షన్ ఎలా ఉంటుంది అనేది మనం కంటిన్యూస్గా చూద్దాము. ఇక 1 by 1 చూసినట్లయితే మనం ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే ఒక అంకె ఇచ్చి ఆ అంకెకు ఎన్ని కారణాంకాలు ఉంటాయి అనే కనుక్కోమని చెప్తాడు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 25 అనే అంకె ఇచ్చినాడు అనుకుందాము. 25 అనే అంకెకి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అనే కనుక్కోమని చెప్తాడు. ఎగ్జాక్ట్ నెంబర్ తీసుకున్నామని 25 అనే 5తో కాబట్టి ఒకే వస్తుంది. 24 తీసుకున్నాము. 24కు ఎన్ని కారణాంకాలు వస్తాయి? ఈ కారణాంకాలు కనుగొనే పద్ధతిలో 2 రకాలు ఉన్నాయండి. మెథడ్ 1 అండి. ఇక్కడ మెథడ్ 2 తీసుకున్నాము. మెథడ్ 1లో నార్మల్ కారణాంకాలు కనుక్కోవడం అండి. అంటే అది ఏ అంకెతో ఎన్నిసార్లు భాగించబడుతుంది, హెచ్చబడుతుంది అనే విధంగా మనం కారణాంకాలు కనుక్కుంటాము. అది ఎలాగంటే 1తో ఎన్నిసార్లు వెళ్తుంది 24 అనేది, 24 ఒకసారిగా వెళ్తుంది. అదే 2తో తీసుకుంటే 2 times, 2 12 24. 3తో తీసుకున్నట్లయితే 3 8 24. 4తో తీసుకున్నట్లయితే 4 6 24. 5తో వెళ్ళదు కనుక ఆటోమేటిక్గా మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి. కాబట్టి టోటల్గా 1 2 3 4 5 6 7 8, సో 8 కారణాంకాలు ఉన్నాయని చెప్తాము. ఇది మొదటి మెథడ్. మెథడ్ 2 తీసుకున్నట్లయితే మెథడ్ 2లో అన్ని ప్రైమ్ నెంబర్ బేస్ మీద రన్ అవుతాయండి. ప్రైమ్ నెంబర్స్ తీసుకొని మనము కారణాంకాలు ఫైండ్ అవుట్ చేస్తాము. ఇదే ఎగ్జాంపుల్కి మనము 24కు ప్రైమ్ నెంబర్స్ ఉపయోగించి కారణాంకాలు కనుగొని చూద్దాము. ప్రైమ్ నెంబర్స్ 1 to 10 చూసుకున్నట్లయితే 2, 3, 5, 7. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తున్నాను. 1 to 10 అని మీ ఇష్టం. ఇక్కడ నెంబర్ తక్కువ ఇచ్చినందుకు నేను 1 to 10 తీసుకున్నాను. ఒకవేళ నెంబర్ ఎక్కువ ఇచ్చినట్లయితే మీరు ఇంకా ఎక్కువ నెంబర్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. 24 తీసుకున్నట్లయితే నేను 24ను 2తో చేస్తే 2 12, 2 6, 2 3, ఓకే, 3 1 ఫైనల్గా. ఇలా తీసుకున్నట్లయితే 2 అనేది 3 times, 3 అనేది 1 time రిపీట్ అయింది. ఈ మెథడ్లో మనం 8 అని చెప్పాము. ఈ మెథడ్లో మనం 8 చెప్పడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి ఈ మెథడ్లో కనుక్కోవడానికి ఇక్కడ ఏవైతే కాంపోనెంట్లు ఎక్స్పోనెంట్లు ఇచ్చాడో పవర్స్లో, ఆ పవర్స్లో ఇచ్చిన దానికి 1 యాడ్ చేసుకొని వాటిని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1ని యాడ్ చేసుకొని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 + 1 × 1 + 1. 3 + 1 4, 1 + 1 2, 4 2s 8. 8 కారణాంకాలు. మీరు చూసినట్లయితే చెప్పుకోవడానికి ఇది ఈజీగానే ఉంటుంది, ఇది కాస్త డిఫికల్ట్గానే అనిపిస్తుంది. కానీ
చిన్న నెంబర్ ఇచ్చినందుకు కానీ ఈ వేలో వెళ్ళడం ఈజీనే, కానీ పెద్ద నెంబర్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 23478 ఇచ్చాడు అనుకుందాం. ఈ నెంబర్లో మీరు చేయాలంటే 1 to 10 అలా వేసుకొని మళ్ళీ రివర్స్ వేసుకొని రావాల్సి వస్తుంది. చాలా హైలీ కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి 1, 2 to 3 నెంబర్స్ వరకు ఇచ్చినట్లయితే 3 నెంబర్స్ వరకు ఇస్తే ఈ మెథడ్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా. కానీ హైయర్ నెంబర్స్ ఇస్తే మెథడ్ 2 వెళ్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇదే ఎగ్జాంపుల్ మీరు మెథడ్ 2 చేసి చూడండి ఒకసారి. ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. లెంత్గా చెప్పుకుంటూ వెళ్తే చాలా లెంత్గా అవుతుంది కాబట్టి నేను తక్కువలో ఫాస్ట్గా వెళ్ళడం కోసం ట్రై చేస్తున్నాను కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే ఇది వ్యాస్ట్ సబ్జెక్టుగా కనిపిస్తుంది మనకు, కాకపోతే అందుకని చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. ఇక ఇందులో సెకండ్ 2 నెంబర్స్ చూసాము, 3 నెంబర్స్ చూద్దాం ఒకసారి. 126 అనే నెంబర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము, ఎగ్జాంపుల్ 2గా. ఈ 126కి మెథడ్ 1లో మెథడ్ 2లో చేయండి చూద్దాము. మెథడ్ 1 నేను కాస్త వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి మెథడ్ 2కి వెళ్ళిపోతున్నాను త్వరగా వెళ్ళిపోవడానికి. మెథడ్ 2లో నేను చేసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ 1 to 10 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాను. 2, 3, 5, 7 1 to 10 ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7. ఓకే. 126 నేను నార్మల్గా తీసుకున్నట్లయితే 2తో తీసుకుంటే 2 6 2 3 మళ్ళీ 2తో వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను 3 తీసుకుంటాను. 3 2 3 1 ఇంకా 3 7 ఫైనల్గా మళ్ళీ 7 తీసుకోవచ్చు, 7 1. సో ఇక్కడ 2 అనే నెంబర్ 1 టైం రిపీట్ అయింది, 3 నెంబర్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 7 అనేది 1 టైం రిపీట్ అయింది. ఓకే. 2 1 టైం, 3 2 టైమ్స్, 7 1 టైం రిపీట్ అయింది. ఓకే. దాని బేస్ మీద పవర్స్ కి మనం ఒకటి యాడ్ చేసుకో మల్టిప్లై చేయమని చెప్పంగా 1 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 1 + 1. ఓకే. 2 ఇంటూ 3 ఇంటూ 2. సో 12 ఈజ్ ద 12 కారణాంకాలు ఉంటాయండి వీటికి. ఎన్ని కారణాంకాలు ఉంటాయని అడుగుతాడు క్వశ్చన్లో. 126 అనే నెంబర్కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతాడు. సో ఈ వేలో వెళ్తే మీరు త్వరగా అయిపోతుంది. నార్మల్గా వేలో వెళ్ళాలంటే మీరు 126 2 62 63 ఇలా వెళ్ళుకుంటూ వెళ్ళిపోవాలి మీరు. మళ్ళీ 3 321 4 42 342 అలా వెళ్ళిపోతూ ఉండాలి మీరు. 4తో 5తో 6తో ఎన్ని మాటలు 5 వెళ్ళకపోతే 6 7 అలా చేసుకుంటూ మళ్ళీ రివర్స్ రావాల్సి వస్తుంది. అది చాలా వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్లో మీరు వెళ్ళినట్లయితే చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే. ఇక మనం సెకండ్ మెథడ్కి వెళ్ళిపోదాము. సెకండ్ మెథడ్ చూసినట్లయితే ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్కి ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య ఏది అని అడుగుతాడండి. టైప్ 2కి వెళ్తే ఎగ్జాంపుల్గా 2 to the power of 426 ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. జస్ట్ ఎగ్జాంపుల్ అనేది. దీనికి ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏది అని అడుగుతాడండి. అంటే 2ని మనము 2 into 2 ఇలా వేసుకుని వెళ్తే 426 టైమ్స్ వేసుకున్న తర్వాత వచ్చే అంకె ఏంటి మొదటిది అన్నది దీనికి క్వశ్చన్కి బేస్ అండి. మెయిన్ క్వశ్చన్ ఏదే అని అడుగుతున్నది. మీరు డైరెక్ట్గా దీనిలో చేయాలనుకున్నారంటే ఎగ్జాంపుల్ తీసుకున్న 2 to the power of 6 ఉంది కాబట్టి 6 నేను ఇక్కడ వేసేసుకుంటాను. లాస్ట్ 1 డిజిట్లో ఉన్న నెంబర్ మాత్రం బయట తీసుకొని దానికి పవర్ చేస్తున్నాను డైరెక్ట్గా. సో మీరు 2 times 2 అలా 6 టైమ్స్ రాసుకున్నారనుకోండి. 3 2 6 2 2 2 లాగా 4 2 4 2 4 4 16 ఇంటూ మళ్ళీ 4 వస్తుంది. 4 6 24. సో 4 అనేది మొదటి అంకె అవుతుంది. మీరు పర్ఫెక్ట్గా తీసుకున్నట్లయితే 64 అవుతుంది. 16 4 64. సో మొదటి అంకె ఒకట్ల స్థానంలో అంకె కాబట్టి 64 ఈజ్ ద 4 ఈజ్ ద ఒకట్ల స్థానంలో అంకె. 4 అనేది ఒకట్ల స్థానంలో అంకె అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇందులో ప్రతి ఒక్క అంకెకి వస్తుందండి. 2 నుంచి 9 వరకు ఉన్న అంకెట్లో పవర్ ఇచ్చేసి అడుగుతాడు మీకు. ఈ ఒక్క అంకె ఇస్తే ఓకే. అదే మీరు సపోజ్ 237 to the power of 126 into 726 to the power of 434 into 629 to the power of 831 ఇలా ఇస్తే అటువంటి కండిషన్లోనే మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ కూడా ఇలాగే ఉంటుంది. చూడడానికి మీరు టైప్ 2లో ఏదైనా ఒకటి మాత్రం చేసుకొని చేయడం కాదు, ఇక్కడ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2కి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, 3కి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, త్వరగా చేయడానికి ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇక క్వశ్చన్ చూసినట్లయితే 2 to the power of 125 125కి 2 times 2తో ఎన్నిసార్లు వెళ్తుంది అని చూసినట్లయితే
లాస్ట్ 5 డిజిట్ అనే నెంబర్ ఉంది, ఆ నెంబర్ మనం తీసుకుని చేసేయచ్చు. కానీ దానికైనా సింప్లిఫై చేసుకోవడానికి ఒక మెథడ్ ఉంది అండి. దాన్ని డైరెక్ట్గా 2తో చేస్తే సరిపోతుంది. 2 ఆర్ల 12, 2 2ల 4. ఫైనల్గా ఎంత శేషం మిగులుతుంది అనేది చూసుకోవాలి. 1 శేషం మిగులుతుంది కాబట్టి 2 to the power of 1. సో 2 ఈజ్ ద ఆన్సర్. ఒకట్ల స్థానంలో అంకె 2. 3గా తీసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 146/3. 3 4ల 12, 26 మిగులుతుంది. 3 8 24. సో 3 స్క్వేర్ మిగులుతుంది. శేషం 2 మిగులుతుంది కాబట్టి సో లాస్ట్న మూలముల 9. ఒకట్ల స్థానంలో 9 వస్తుంది. 538 తీసుకున్నట్లయితే 4వ నెంబర్కి 538 డివైడెడ్ బై 4. 4 1 4, 4 3 12, 18 మిగులుతుంది. 4 4ల 16. సో 4 స్క్వేర్. 4 4ల 16. లాస్ట్న ఒకట్ల స్థానంలో 6 నెంబర్ మిగులుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని అబ్జర్వ్ చేస్తే 2 కానీ అంటే సరి సంఖ్యలు 2 4 6 8 వచ్చినప్పుడు 2 4 6 8 ఒకట్ల స్థానంలో వచ్చినట్లయితే కంపల్సరిగా ఒకట్ల స్థానంలో 6 మాత్రమే ఉంటుంది. అదే బేసి సంఖ్య వచ్చినట్లయితే 1 3 5 7 చూసుకున్నట్లయితే 9 కూడా ఒకట్ల స్థానంలో 4 అనే అంకెనే వస్తుంది. సో మీరు ఇవి గుర్తుపెట్టినట్లయితే ఈజీగా ఈ 4కు సరి సంఖ్య వచ్చినట్లయితే 6, బేస్ సంఖ్య వచ్చినట్లయితే 4 వస్తుందని చెప్పినట్లయితే గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది చేయాల్సిన అవసరమే ఉండదు. మీకు ఈజీగా దాని నుంచి వెళ్ళిపోతుంది. ఇక 5th నేను ఇక్కడ వేయలేదు, ఎందుకంటే 5th ఎన్నిసార్లు స్క్వేర్లు చేసినా ఎన్నిసార్లు రూట్లు చేసినా ఫైనల్గా మీకు మిగిలేదు 5th మాత్రమే. 5 వస్తుంది ఒకట్ల స్థానంలో. అదేవిధంగా 6ను మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే 6 6ల 36. ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. మళ్ళీ 6తో చేస్తే ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. ఇలా ఎన్నిసార్లు చేసుకుంటూ వెళ్ళినా ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. సేమ్ 5 కూడా అలాగే ఎన్నిసార్లు చేసుకుంటూ వెళ్ళినా ఒకట్ల స్థానంలో 5 వస్తుంది. కాబట్టి దీనికి చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఎన్నిసార్లు రిపీట్ చేసినా అదే విధంగా వస్తుంది. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు ఎగ్జామ్లో మ్యాక్సిమం అడగకపోవచ్చు. అడిగినా కూడా లింక్లో అడుగుతాడు. అంటే నేను చెప్పాను కదండి, మొత్తం 4 డిజిట్ నెంబర్ 3 డిజిట్ నెంబర్ ఇచ్చి ఫైనల్గా మల్టిప్లై చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక 7th చూసినట్లయితే 347 342 ఇచ్చాడు నెంబర్కి. 342/7 వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా 7 స్క్వేర్ వేసుకోవచ్చు. 7కి ఎందుకంటే ఏ నెంబర్ చేసినా ఫైనల్గా ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మాత్రమే మల్టిప్లికేషన్ అయ్యే విధంగానే వస్తుంది. 7 7s 49. సో ఒకట్ల స్థానంలో 9 వస్తుంది. మ్యాక్సిమం 7 తీసుకున్నట్లయితే 71 72 73 రిపీట్ అయిపోతూ వస్తుంటాయి. 7 ఒకట్ల 7, 7 ఏళ్ళ 49, 9 ఏళ్ళు 21. సో లాస్ట్న 1 మిగిలిపోతుంది. సారీ 3, 7 4s 1. ఇవి ఆటోమేటిక్గా రిపీట్ అయిపోతూ ఉంటాయి. పై నుంచి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అయిపోతూ ఉంటాయి. సో మీరు ఇవే చూసుకొని చేసుకోవచ్చు. ఇక 8th నెంబర్కి వస్తే 8ని మనము కారణాలకు విడగొట్టుకోవచ్చు 4 into 2గా. సో మనం 4 నెంబర్తో చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా. 325కి 4 నెంబర్తో మిగిలితే ఏదొస్తుంది? 4 8 32, 4 1 4. శేషం మనకి 1 మిగులుతుంది. సో 8 to the power of 1గా చేసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ 8 వస్తుంది. కాబట్టి మీరు చూసుకోవచ్చు. 8 5 వాట్ చేసుకోండి. 8 5 5 వాట్ చేసుకుంటే 8 8 64, ఒకటి స్థానంలో 4, 4 8 32, ఒకటి స్థానంలో 2, 8 2 16, ఒకటి స్థానంలో 6, 8 6 48, ఒకటి స్థానంలో 8. సో యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందిగా ఒకటి స్థానంలో 8. అలాగే అండి, ఆటోమేటిక్గా ఇవి రిపీట్ అయ్యే వర్డ్సే కాబట్టి మీరు దీని కారణాంకాలు తీసుకొని 4తో చేస్తే సరిపోతుంది. 8 కోసం 4తో చేస్తే సరిపోతుంది. 7కి ఆటోమేటిక్గా ఏదైతే ఉంటుందో అదే రిపీట్ అయిపోతుంది. 4కి ఆటోమేటిక్ చెప్పాను కదా, 4 ఈవెన్ నెంబర్లు అయితే 4 అని, ఆడ్ నెంబర్స్ అయితే 6 అని వస్తుంది. ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఇక 9 తీసుకోవాల్సిన అవసరమే లేదు మీకు. 9 ఎన్ని టైమ్స్ చేసినా కూడా ఒకటే వస్తుంది. ఓకే, సపోజ్ 3 టైమ్స్ తీసుకుందాం. 9 9 81, 1 మిగులుతుంది. మళ్ళీ 9తో చేస్తాడు. సో 9 మిగులుతుంది. ఆ విధంగా మీరు 9 అని ఎన్నిసార్లు చేసుకుంటూ వెళ్ళిపోయినా మీకు ఫస్ట్ వన్కి 9, సెకండ్ వన్కి 1 వస్తుంది. అంటే సరే, ఈవెన్ నెంబర్స్కి బేస్ నెంబర్స్కి సేమ్ ఇక్కడ ఎలా చెప్పామో అలాగే ఈవెన్ నెంబర్స్ అన్నింటికి 1, బేస్ నెంబర్స్ అన్నింటికి 9 వస్తుంది. ఇక్కడ మీరు సపోజ్ 9 to the power of 326 వేసుకున్నాం అనుకోండి. 6 సరిసంఖ్య కాబట్టి డైరెక్ట్గా 1 వేసేయచ్చు మీరు. కాబట్టి ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎలాబరేషన్ చేసుకొని. 9ని 6 టైమ్స్ వేసుకోవాల్సి వస్తుంది.
9 ఒకటి ఉంటుంది, 9 ఒకటిలో 9, 9 9 81, 9 ఒకటిలో 9, 9 9లో 81. సో ఫైనల్గా 1 మిగులుతుంది మీకు. సో ఆన్సర్ 1. ఎన్నిసార్లు చేసుకుంటా ఇది ఒకట్ల స్థానంలో అంకెలు మాత్రమే కౌంట్ చేసుకుంటాను నేను. 9 9s 81, ఒకట్ల స్థానంలో 1 అయింది. 9 ఒకటి 9, 9 9s 81, 1 మిగులుతుంది ఒకట్ల స్థానంలో. కాబట్టి ఒకట్ల స్థానం అంకె కోసం కేవలం ఒకట్ల స్థానం అంకెలు మాత్రమే మల్టిప్లై చేసుకుంటున్నాము. ఓకే, ఇక థర్డ్ రూల్ చూసినట్లయితే, థర్డ్ మెథడ్ చూసినట్లయితే దీంట్లో p/q ఫార్మాట్లోకి మార్చడం. ఒక అంకెని ఇస్తారు, ఆ అంకెను p/q ఫార్మాట్లోకి మార్చడం. p/q ఫార్మాట్లోకి మార్చడం. p/q ఫార్మాట్లోకి మార్చడం అంటే క్వశ్చన్స్ మీకు చూసినట్లయితే సింపుల్గా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ కాస్త ట్రిక్ ఇచ్చేస్తాడు ఇక్కడ. 1.25 అనే దానిని p/q ఫార్మాట్లోకి మార్చాలంటే సింపుల్గా మార్చేస్తాం మనం. అంటే 125/100. 100 ఎందుకు యూజ్ చేసామంటే 2 డిజిట్స్ తర్వాత 2 అంకెల తర్వాత పాయింట్ ముందు గాను 100 వేసుకున్నాం. అదే 3 అంకెల తర్వాత 100 పాయింట్ ఉన్నట్లయితే 125/1000 వేసేసుకుంటాం. ఇది వరకు అందరికి తెలిసింది, అందరూ చేయగలరు. కానీ ఇక్కడ బార్ ఇచ్చేస్తారండి, వీటిపైన ఒక బార్ ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు మీరు 1000 కాకుండా 1000లోంచి ఒక నెంబర్కి బార్ ఇచ్చినందుకు గాను 10 కాస్త 9 అవుతుంది, 900 అవుతుంది. ఒక నెంబర్కి బార్ ఇచ్చినందుకు కానీ ఏ నెంబర్కి అయితే బార్ ఇవ్వలేదో ఆ నెంబర్ని ఈ నెంబర్ నుంచి మనం తీసేయాలి. నెంబర్ ఎంత బార్ ఇవ్వని నెంబరు 12 తీసేయాల్సి వస్తుంది. అప్పుడు 113/900. సేమ్ ఇదే పాయింట్కి ఒకటి నెంబర్ కాకుండా ఇప్పుడు 2 నెంబర్లకు బార్ ఇస్తాడు. అప్పుడు 99 డివైడ్. సో 125 - 1. ఒక నెంబర్కి బార్ లేదు కాబట్టి ఒక నెంబర్ తీసేస్తున్నాం. అదేవిధంగా 3 నెంబర్లకు బార్ ఇచ్చాడు అనుకోండి, 999 కింద వేసేసుకుంటాం. పైన 125 - 0. బార్ లేనిది ఒకటి ఉంది కాబట్టి. సో ఇక్కడ 124/990, 125/999. ఇంతవరకు బాగానే ఉంది. సేమ్ ఇదే ఫార్మాట్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే 1.25 ఇచ్చి 5కు బార్ ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు సేమ్ ఇది ఒక నెంబర్కి బార్ ఇచ్చినందుకు 900 వేసుకున్నాము. ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత డాట్ ఉన్నందుకు 1000 వేసుకోవాలి. 1000 బదులు ఒక నెంబర్కి బార్ ఉన్నందుకు 900 వేసుకుంది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 వస్తుంది. ఒక నెంబర్కి బార్ ఉన్నందుకు 90 వస్తుంది కింద. పైన 125 - 12. అదేవిధంగా 1.25 ఇచ్చి 2 నెంబర్స్ బార్ ఇస్తే 125 - 1/99. ఓకే, ఇక బార్ ఈ నెంబర్ థర్డ్ నెంబర్కి బార్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే పాయింట్ తర్వాత బార్ అనేది ముందుకు రాదు. అలా కాకుండా ఇంకో క్వశ్చన్ ఈ వేలో ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. 0.1234 4కి బార్ ఇచ్చేస్తాడు. 0.1234 ఇచ్చి 4కి బార్ ఇస్తాడు. అప్పుడు కింద 4 నెంబర్ తర్వాత పాయింట్ ఉన్నందుకు గాను 9 వేసుకొని 000 వేసేసుకుంటాం. ఎందుకంటే నార్మల్గా చూస్తే ఇది 10,000 కావాలి. ఓకే, 4 నెంబర్ తర్వాత కాబట్టి 4 సున్నాలు వస్తాయి. 10,000 కాబట్టి దానికి 10 తగ్గించుకుంటే 9,000 అవుతుంది. 9,000లో 1234కి చూసుకున్నట్లయితే 3 డిజిట్స్కి బార్ లేదు కాబట్టి ఆ 3 డిజిట్స్ని మనము డిలీట్ చేసేస్తాము. దాంట్లో తీసివేస్తాము. తీసేస్తే రిమైనింగ్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్కి p/q ఫార్మాట్లోకి మారిపోతుంది. అంటే 4 1కి 9,000. ఇది షార్టెస్ట్ ఫామ్. ఇక్కడ వచ్చేస్తే 124/99. ఇక్కడ చూసుకున్నట్లయితే 113/90. ఇది p/q ఫార్మాట్లోకి మార్చడం అండి. ఈ క్వశ్చన్ నార్మల్గా అయితే ఏపీఎస్సికి కానిస్టేబుల్ వాటికి ఏపీఎస్సిలో మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే క్వశ్చన్ ఒకవేళ మీరు సిజిఎల్ తీసుకున్నట్లయితే, సిజిఎల్ కానీ ఎస్ఎస్సి కానీ తీసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో ఏపీఎస్సి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అది తీసుకున్నట్లయితే ఒకేసారి 4-5 నెంబర్లకు ప్లస్ ఇచ్చేస్తాడు. ఇలా ఈ నెంబర్ ప్లస్, ఈ నెంబర్కి ఇచ్చి సేమ్ ఇలానే ఫార్మాట్ ఇలానే ఇస్తాడు, ప్లస్లు ఇస్తాడు. సో మీరు ఫైనల్గా వీటికి ప్లస్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. అంటే సేమ్ 0.125 బార్ ప్లస్ 0.125 25కి డబుల్ బార్ 25కి బారు ప్లస్ 0.125 ఇచ్చి 125కి బార్ వేస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్లను మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సమ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక ఇందులోనే 4th టైప్ ఉందండి. 4th టైప్ వచ్చేసి ద్విసంఖ్యామానము, దశాంశమానము. ద్విసంఖ్యామానం అంటే
ఉన్న నెంబర్లకు మార్చుకోవడం. దశాంశమానం అంటే ఇచ్చిన సంఖ్యను నార్మల్ వేలో 0 అండ్ 1 యూజ్ చేసి రాసుకోవడం. ఫస్ట్ ద్విసంఖ్యామానం చూద్దాం. ద్విసంఖ్యామానం అంటే 0 మరియు 1 ఉపయోగించి ఈ రెండు అంకెలను ఉపయోగించి ఒక సంఖ్యను తయారు చేయడం. ఆ సంఖ్యకు బేస్ వచ్చేసి 2గా ఉంటుందండి. అదే దశాంశమానం తీసుకున్నట్లయితే దీనికి 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలను అన్నిటినీ ఎన్నైనా ఉపయోగించుకొని తయారు చేస్తే ఒక అంకె తయారవుతుంది. దానికి బేస్ 10గా ఉంటుంది. ఓకే, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 24 అనే అంకెను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అంటే దశాంశమానం ఇది 2 మరియు 4 అనే నెంబర్లు ఉన్నాయి కాబట్టి దశాంశమానము. అలా కాకుండా 0 1 0 1 అలా 0 1 మాత్రం ఉపయోగించుకుని ఒక సంఖ్య తయారు చేస్తే అది ద్విసంఖ్యామానం అవుతుంది. సో ఇది దశాంశమానం. ఈ దశాంశమానాన్ని ద్విసంఖ్యామానంలోకి మార్చడం ఎలా? క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేస్తానండి. దీనికి ద్విసంఖ్యామానం ఎంత అని అడుగుతారు. ద్విసంఖ్యామానం అంటే ఇక్కడ బేస్ 2గా ఉంటుంది. మార్చేటప్పుడు 2తో మాత్రమే కారణాంకాలుగా డివైడ్ చేసుకొని వెళ్ళిపోవాలండి. 24కి 2తో చేసినట్లయితే 1 2 బేస్ 0. 2కి 2 6 12 సారీ ఇది శేషం అండి. ఇక్కడ 12తో వెళ్ళిపోతుంది, ఏం మిగలేదు కాబట్టి శేషము 0. 2 6 12 శేషం ఏం లేదు కాబట్టి 0. 2 3 6 శేషం ఏం లేదు కాబట్టి 0. 2 1 2 శేషం ఇక్కడ 2 పోతే ఇంకొకటి 1 మిగులుతుంది కాబట్టి 1 శేషం. దీన్ని ద్విసంఖ్యామానంలోకి మార్చేటప్పుడు వెనుక నుంచి ముందుకు రాయాలండి అంకెలని. అంటే 1 1 0 0 బేస్ 2 ఇది 24 యొక్క ద్విసంఖ్యామానము. అదే ద్విసంఖ్యామానం ఇచ్చి దానిని దశాంశమానంలోకి మార్చమంటే ఎగ్జాంపుల్గా 1 1 0 0 1 అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది బేస్ 2 ఉంది. బేస్ 10లోకి మార్చమంటే ఎలా? సేమ్ వే దీనికి రివర్స్ వేలో రాసుకురావాల్సి ఉంటుంది. ముందుగా దీనిని నేను కాస్త ఎలాబరేట్గా రాసుకుంటాను. 1 1 0 0 1 ఇది 1ల స్థానంలో కాబట్టి 2 to the power బేస్ ఎంత 2 కాబట్టి 2 to the power 0 స్థానం. ఇది 0 స్థానం 1ల స్థానం 2వ స్థానం అట్లా 2 to the power 1ల స్థానం 2వ స్థానము 3ల స్థానం ఇది 4వ స్థానం ఇది. ఓకే, ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్కి ఇంటూగా ఈ నెంబర్ చేసుకొని వచ్చినాకనే దీనికి సమ్ చేయాలండి. సేమ్ ఇంటూ తీసుకొని సమ్ చేయాలి. అలా ఎలా అంటే ప్లస్ నేను మధ్యలో ప్లస్ పెట్టేస్తున్నాను. వాళ్ళకు ఈజ్ ఈక్వల్గా 1 into 2 to the power of 4, 1 into 2 to the power of 3, 0 into 2 to the power of 2, 0 into 2 to the power of 1, 1 into 2 to the power of 0. ఓకే, 2 to the power of 0 బేస్ ఎంతైనా ఉండి పవర్ 0 ఉందనుకుందాం. ఉంటే అంటే 3 to the power of 0 కానీ 4 to the power of 0 కానీ అలా 9 to the power of 0 వరకు ఏది ఉన్నా సరే దాని వాల్యూ 1. ఓకే, బాగా గుర్తుంచుకోండి. బేస్ ఏదైనా సంఖ్య ఉండి పవర్ 0 ఉంటే దాని యొక్క సంఖ్య 1 కాబట్టి ఈ 2 to the power of 1 0 వాల్యూ 1. సో 1 into 1 1. ఇక్కడ 0తో ఏ అంకె వచ్చినా మల్టిప్లికేషన్ చేస్తే 0నే వస్తుంది. ఇక్కడ 0నే ఉంది కాబట్టి ఏ అంకె చేసినా 0నే వస్తుంది. 1 ఉందండి 2 to the power of 3. 2 to the power of 3 వాల్యూ ఎంత? 2 to the power of 3 వాల్యూ 2 into 2 into 2 is equal to 8. సో 2 to the power of 8 వాల్యూ 8. 8 into 1 8. సేమ్ ఇక్కడ 2 to the power of 4 ఇక్కడ 3 ఉంది 4. సో 2 into 2 into 2 into 2 2 4 4 4 16. సో 16 ఇక్కడ వస్తుంది. టోటల్ సమ్ ఎంత? 16 ప్లస్ 1 8 ప్లస్ 1. సో 9 ప్లస్ 16 20. 9 ప్లస్ 16 25. ఓకే, 25 అనేది బేస్ సంఖ్య అవుతుంది. మెయిన్ సంఖ్య 25, దాని యొక్క బేస్ 10. ఓకే, ఇది కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 25 తీసుకొని నేను 2తో చేసినట్లయితే 2 1 2 4 శేషం ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 1. 2 6 12 శేషం 0 మిగులుతుంది కాబట్టి 0. 2 3 6 శేషం 0 మిగులుతుంది. 2 1 2 శేషం 1 మిగులుతుంది. సో 1 1 0 0 1 1 1 0 0 1 ఆన్సర్ కరెక్ట్ వచ్చింది. ఓకే, చూసారు కదా ఎట్లా వచ్చింది అనేసి. మ్యాక్సిమం క్వశ్చన్లో ద్విసంఖ్యామానం ఇచ్చి దశాంశమానం అనుకోమంటారండి. ఎందుకంటే
దశాంశమానం అనేది ఎవరైనా ఈజీ కనుక్కోగలరు. ఈ ఫార్మాట్ చేయడం కాస్త తక్కువ అవ్వచ్చు. దానికోసమని క్వశ్చన్ అడగడమే రివర్స్లో అడుగుతారు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బేస్ చూసారు కదండి. ఇక ఎగ్జామ్లో మీరు అడిగే విధానం ఇదే కాకుండా ఇంకేమైనా ఎగ్జామ్స్ అడిగేదా అని చూసుకున్నట్లయితే ఎస్ఎస్సికి వెళ్తే మీరు ఎస్ఎస్సి చూసుకున్నట్లయితే బాజనీత సూత్రాలు ఎక్కువగా అడుగుతారండి. ఎస్ఎస్సిలో సేమ్ నంబర్ సిస్టమ్స్ పైనే డివిజబిలిటీ అవుతుందా లేదా, అయితే ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 2 to the power of 31 into 2 to the power of 32 into 2 to the power of 34 into 2 to the power of 35 అనే నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చి ఇది ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో 5 జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి అంతే. ఇది కరెక్ట్గా వస్తుందా లేదని నాకు కూడా తెలియదు, నేను తర్వాత చూద్దాము. 5, 6, 7, డి వచ్చేసి 8 అనే నెంబర్లు ఇచ్చాడు అనుకుందాం. ఇస్తే ఇది ఏ నెంబర్లతో డివిజబుల్ అవుతుంది అనే క్వశ్చన్ ఇక్కడ. ఇలా ఇచ్చినప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఇందులో ప్రతి నెంబర్ పవర్స్లో ఉన్న నెంబరు ఇంక్రీజ్, ఒక నెంబర్ ఒకటిగా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. కాబట్టి దానిని నేను ఇలా డివైడ్ చేసుకుంటాను. 2 to the power of 31, 2 to the power of 31 plus 1, 2 to the power of 31 plus 2, 2 to the power of 31 plus 3గా డివైడ్ చేసుకుంటాను. 31, 32, 33, 34 ఇస్తే ఓకే. అలా ఇచ్చినప్పుడు ఇలా చేసుకుంటాము. ఇందులోంచి కామన్గా ఏంటంటే 2 to the power of 31 కామన్గా ఉంది. కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది ప్లస్ 2 to the power of 1 మిగులుతుంది ప్లస్ 2 to the power of 2 మిగులుతుంది ప్లస్ 2 to the power of 3. సారీ, యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్లు అడగడమే మీకు ప్లస్ అడుగుతాడు డైరెక్ట్గా, ఎందుకంటే అన్ని సమ్ చేయలేదుగా. ఎందుకంటే మల్టిప్లికేషన్ అడిగినప్పుడు ఒక నెంబర్ మల్టిప్లై చేసేస్తే మీకు సరిపోతుంది, కానీ ఇన్నిటి సమ్ చేసి మీరు చేయాలి కాబట్టి అడగడమే సమ్ అడుగుతాడు ఇక్కడ. కాబట్టి మీరు సమ్ తీసేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా. దీని నుంచి మీరు 2 to the power of 31, 1 plus 2 plus 4 plus 8, 2 to the power of 31, 10 plus 5. సో 8, 2, 10, 1, 15. దీనిని కారణాంకాలుగా విడగొట్టినట్లయితే 5తో 5, 3 ఉన్నాయి కాబట్టి కారణాంకాలు 5తో కానీ 3తో కానీ డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్లో 5 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ 5 అవుతుంది. 6తో పోదు 15, 7తో పోదు, 8తో పోదు. ఆప్షన్ 5 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా మనము ఆన్సర్ ఇక్కడే చేసేసుకోవచ్చు. సేమ్ ఇదే వేలో ఈ బేస్ సంఖ్యలో 2 ప్లేస్లో 1 నుంచి 9 ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ అడిగే విధానం చెప్తున్నాను నేను. ఇక్కడ 2 నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. వాళ్ళు 1 నుంచి 9 వరకు ఏ అంకెనైనా అడగవచ్చు, కానీ ఫైనల్గా మీరు ఇదే ఆన్సర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు ఎగ్జామ్లో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కింద కామెంట్ రూపంలో ఈ వీడియో పైన మీకు కామెంట్ ఏంటని చెప్పండి, ఎందుకంటే ఆ కామెంట్స్ అనేది నాకు కాస్త ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంకా బాగా చేయడానికి, మీకు యూజ్ అయ్యే విధంగా చేయడానికి నేను కాస్త ఉపయోగపడినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ.